ఆ మధ్య త్రిష పేరు సుచి లీక్స్ లో మార్మోగింది. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తానని సుచి అనే చెన్నై సింగర్ బెదిరించింది. అప్పటి నుంచి త్రిష సైలెంట్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగి 2 నెలలు అవుతున్నా త్రిష మళ్ళీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేదు. మార్చి నెల ప్రారంభంలో సింగర్ సుచిత్ర కోలీవుడ్ పెద్ద తారలకు సంబంధించిన ప్రైవేట్ బాగోతాలను బయటపెట్టింది. ధనుష్ వంటి హీరోల రాసలీలలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేస్తానని చెప్పింది. అయితే కొద్ది రోజులకే ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ఆ మొత్తం ఉదంతంలో ఎక్కువగా పేరు బయటకొచ్చింది త్రిషనేమే. అప్పట్నుంచి త్రిష సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం తగ్గించింది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. 34 ఏళ్ల త్రిష ఇప్పటికే 15 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఆమెకి తమిళనాట హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో ఆమెకి పెద్దగా క్రేజ్ లేదు. కానీ మాతృభాషలో ఇంకా అవకాశాలు వస్తుండటంతో ఆమె అక్కడ కెరియర్ ని కాపాడుకోవాలనుకుంటోంది. పదిహేనేళ్ల తర్వాత కూడా కెరియర్ ను కొనసాగించడం అంటే మాటలు కాదు. ఏ హీరోయిన్ కైనా అది డ్రీమ్. అలాంటి అరుదైన ఫీట్ ను సాధించింది త్రిష. సక్సెస్ఫుల్ గా ఇంత లాంగ్ కెరియర్ ను కంప్లీట్ చేసుకుంది ఈ చెన్నై చంద్రం. 2002లో విడుదలైన మౌనం పెసియాడే ఆమె తొలి చిత్రం. ఇన్నేళ్ల కెరీర్ ఆమెకు సక్సెస్ ఇచ్చింది, ఫ్లాప్లు అందించింది. అయినా ఇప్పటికీ ఆమె హీరోయిన్ గా అవకాశాలు పొందుతూనే ఉంది. అది స్టార్ హీరోల సరసన నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలున్నాయి. ఈ సినిమాలు కూడా హిట్ అయితే ఆమె కెరియర్ మరికొంతకాలం బిజీగా ఉండడం గ్యారంటీ. అయితే వివాదాలకి దూరంగా ఉండడమే ఆమె చేయాల్సిన పని. లేదంటే ఆమెకి మరింత బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పటికే పర్సనల్ మ్యాటర్స్ లో ఆమె ఎక్కువగా బ్యాడ్ పబ్లిసిటీ తెచ్చుకుంది.